నుండి మూడో దినాన నువ్వు నా మందిరానికి నన్ను కనపరచడానికి వస్తావని చెప్పాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని. ఇక్కడ ఒక విషయం మీకు అర్థమవుతుందా? ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థించాడని ఉంటుంది. గోడ తట్టు తిరిగి ఎందుకు ప్రార్థించాడండి? ఇప్పుడు ఈనాడు మనం కూడా గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తే దేవుడు మన మొర కూడా ఆలకిస్తారా? గోడ తట్టు అంటే అర్థం ఏంటంటే, ఇజ్రాయిలు జనాంగానికి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నేను మీ కొరకు యెరూషలేము దేవాలయంలో ఉంటాను. నేను మీ కొరకు యెరూషలేము దేవాలయంలో ఉంటాను. ఇజ్రాయిల్ జనాంగము ఎవరు ప్రార్థించాలన్నా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ దేశము నలుమూలలో ఉన్నా, యెరూషలేము తట్టు వారు ముఖమును పెట్టుకొని ప్రార్థించాలి. అర్థమవుతుందండి? యెరూషలేము తట్టు వారి ముఖమును పెట్టుకొని ప్రార్థించాలి. విషయం అదే అక్కడ. కాబట్టి ఆయన ఏదో గోడ తట్టు తిరిగి ప్రార్థించాడని ఈనాడు కూడా మా గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తానంటే కలవదండి. దానికి అంత అర్థం ఉంది. క్రొత్త నిబంధన చట్టం ప్రకారం అయితే మత్తయి సువార్త 18 ప్రకారము ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటానని చెప్తున్నాడు ఆయన. ఇక పాత నిబంధన మాదిరి యెరూషలేములో ఉంటాను, ఇదిగో పలానా చోటే ఉంటానని ఆయన ఎక్కడా చెప్పట్లే. స్పష్టంగా లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉందరో. నా నామములో అంటే అర్థమైందండి, ఆయన అధికారములో. ఏంటిది? నామము అనగా అధికారము. అధికారం అనగా ఆరాధన 5 భాగాలు కూడా ఆయన చిత్తానుసారంగా జరిగించాలి. అది ఆరాధన అయినా, కృతజ్ఞత కూడికైనా, ఏదైనా సరే. ఇక్కడ వాస్తవంగా మనల్ని, సంఘాన్ని నడిపించేది ఎవరండి? దేవుడు. అవునా? నమ్ముతారా మీరు? సంఘాన్ని నడిపించేది దేవుడు. నిజంగా దేవుడే ఆ దానాన్ని ఇవ్వకపోతే ఆ వాక్యము బయలుపరచబడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, హిజ్కియా వలె మనం మరణించే లోపల ఉన్న ధైర్యముగా ప్రార్థించే మనసు కావాలనేదే దేవుని ఉద్దేశమైనది. అందుకోసం ఎఫెసీ పత్రికలో అన్నాడు, మనమందరము క్రీస్తు వలె అన్ని విషయముల్లో సమానమైన సంపూర్ణతను ఎప్పుడు? మరణించే లోపులోనే. కాబట్టి హిజ్కియా వలె ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడా లేదా? నేను హిజ్కియా వలె ఉండాలని కోరుతున్నాడా లేదండి? మరి ఉండటానికి మనం ఎంత మటుకు ప్రయత్నం చేస్తున్నాం? దేవుడు మనకు మన జీవితాలకు 2025 అనే నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ 2025 అనే నూతన సంవత్సరం నుంచి అయినా మనము క్రీస్తు వలె సమానమైన సంపూర్ణతను కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాండి. గత వారంలో గమనిస్తున్న అంశం ఇది. ఈ వారంలో మనం గమనించబోయే అంశము మరొక నూతన అంశమై ఉన్నది. దేవుడు కనికరించే పశ్చాత్తాపం నీలో ఉందా? కనికరించడం అంటే ఏంటండి? దయచూపటంటే ఆమోదించుట. పాపిగా ఉన్న నన్ను నేను
దేవుడు అనుగ్రహించే సమయాన నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? నన్ను కనికరించి కృప చూపి పరిశుద్ధుడిగా నన్ను ఎంచాడు. పరిశుద్ధుడిగా నన్ను నేను మార్చుకున్నానా? మార్చింది దేవుడా. మరి ఆ పరిశుద్ధుడిగా మార్చబడే అవకాశము ఈనాడు దేవుడు నీ దగ్గరకు నీ వంతుగా వచ్చినప్పుడు నీలో ఆయన కనికరించే పశ్చాత్తాపం ఉంటుందా? ఇక్కడ ఇద్దరు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుతో పాటు సిలువేసినటువంటి ఎవరు? యేసుతో పాటు ఎవరిని సిలువేశారండి? ఏమండి? యేసు క్రీస్తుని సిలువేశారు మధ్యలో. నేనెవరు? ఎవరండి? నేను కూడా ఎవరండి? వీళ్ళ ముగ్గురు ఎవరు? రోమా ప్రభుత్వం చేత సెలవు వేయబడి వారు. రోమా ప్రభుత్వం చేత ఏదెందుకు సిలువేశారు యేసుక్రీస్తు ప్రభువాన్ని? ఏమండి? ఈయన యూదులు రాజు అని చెప్పుకున్నాడు, లోకరక్షకుడు అని చెప్పుకున్నాడు. అవునా? వీళ్ళని ఎందుకు సిలువేశారండి? ఈ పేర్లోనే ఉంది అర్థం. ఆ పేర్లోనే ఉంది అర్థం. ఎందుకంటే ఈనాడు మానవ నైజం ఏంటంటే మనం అనుకోకుండా రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం. అనుకోకుండానో రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఆ తప్పును సరిచేసుకునే టైము మన జీవితానికి దేవుడు ఇచ్చినప్పుడు, ఆ తప్పును సరిచేసుకునే అవకాశాన్ని దేవుడు మన జీవితానికి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది ఏమవుతుందండి? దుర్వినియోగం అవుతుంది. అవునా? ఏమవుతుంది? ఈ ఇద్దరు బందిపోటు దొంగలకు కూడా ఆ సమయం ఆసనమైంది. ఏ సమయం? వారు పశ్చాత్తాపాన్ని కనపరిచే సమయం ఆసనమైంది. ఆసనమైనప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఎందుకంటే ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనల్ని కనికరించడానికి, మన పశ్చాత్తాపాన్ని చూడటానికి ఆయన వేచి చూస్తున్నాడు. పశ్చాత్తాపాన్ని ఆయన పశ్చాత్తాపం చూసి కనికరించడానికి వేచి చూస్తున్నాడు. ఆ పశ్చాత్తాపం ఆయన కనికరించినట్లుగా మనలో లేకపోతే, లోకంలో చాలా మంది అంటారు మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటండి, ఇంకొంచెం ముందుకు వస్తే బాగుండేదే. అవునా? ఉదాహరణకు ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అయ్యండి, కానీ లేటుగా వచ్చిందండి ఎగ్జామ్ సెంటర్కి. ఏమవుతుందండి? ఏందండి ప్రయోజనం? అవునా? కాబట్టి ఈ లోకంలోనే అంత ఇదిగా ఉంటే సమయానికి విలువ, మరి దేవుడు నిన్ను నీ యొక్క ఆత్మను రక్షించాలనేది ఆయన ప్రణాళిక ఉండి, ఆ ఆత్మను రక్షించడానికి దేవుడు నీ జీవితంలోకి ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇద్దరు బందిపోటు దొంగల్లో ఒక దొంగ ఉపయోగించుకున్నాడు, ఒక దొంగ ఉపయోగించుకోలేకపోయాడు. కాబట్టి క్రీస్తుతో పాటు సెలవుబడినటువంటి బందిపోటు దొంగ
అయితే ఇతను ఎప్పటి నుండి దొంగగా మారాడో తెలియదు, కానీ ఇతను ఎప్పటి నుంచి బందిపోటు దొంగగా మారాడో తెలియదు, కానీ తను తాను మార్చుకోవటానికి, తన జీవితాన్ని మార్చుకోవటానికి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఆ సమయం రాగానే వచ్చింది, దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఆ సమయము రాగానే వచ్చింది, దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడండి? వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోక ముందు వరకు బాప్తిజం తీసుకుంటేనే పరలోకం అనేది లేదండి. అవునా? తెలుసా మీకు? ఎప్పుడైతే యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడో అప్పుడు క్రీస్తు బాప్తిజం తీసుకున్నవారు. అయితే ఇది చనిపోక ముందు జరిగినటువంటి సంఘటన. ఇది చనిపోక ముందు జరిగినటువంటి ఈ సంఘటనలో దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉండు అని చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని చదవగని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవగలరు దయచేసి. ఎవరంటండి? ఎవరితో పాటు వేశారండి? క్రీస్తుతో పాటు సిలువ వేశారంట. అవునా? ఇంకా మన లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 33 చూడండి. 32 నుంచి 33. మరి ఇద్దరు ఎందుకు దేపడ్డారంట? వాళ్ళిద్దరు కూడా ఎవరంటే వాళ్ళండి? యేసుక్రీస్తు ప్రభువారు అయితే చేయలేదు. అవునా? 33 చదవండి. కపాలం అనబడిన ఏం చేశారంట? కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున ఒకడిని ఆయనతో పాటు సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు జరిగింది ఏందో చూడండి. 39వ వచనం నుంచి 39కి రండి. పెద్దగా చదవండి కొద్దిగా. ఇదే 23వ అధ్యాయం 39 నుంచి. నిన్ను నీవు రక్షించుకొను, ఏం చెప్పాడండి? ఆ దొంగ, పదిపోటు దొంగలో ఒకడు ఏం చెప్పాడు? అంటే ఇతనిలో ఏ మనసు ఉంది? అపవాదిగాడి మనసు ఉంది. అవునా? ఎందుకని? వాస్తవంగా ఇతను ఎందుకొరకు సిలువ వేయబడ్డాడు? క్రీస్తు ప్రభువు ఎందుకొరకు సిలువ వేయబడ్డాడు? ఆయన గెత్సేమని తోటలోనే అప్పగింపబడేటప్పుడు ఏమన్నాడు? నేను గినక నా తండ్రిని వేడుకుంటే ఎన్ని వేల సైన్యాలు వస్తాయని చెప్పాడు. అదోనండి, ఒక్కో సైన్యానికి 6,000 మంది ఉంటారు. అదోనండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ తండ్రి చిత్తం ఏంది? యేసుక్రీస్తు దేవుడిగా నిరూపించుకోవటమా? యేసుక్రీస్తు బలాన్ని నిరూపించుకోవటమా? యేసుక్రీస్తు బలగాన్ని నిరూపించుకోవటమా? అర్థమవుతుందండి? ఇక్కడ తండ్రి చిత్తం ఏంది?
సర్వమానవాళి కొరకు ఆయన వధించబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉండాలి. పేతురు అప్పగించబడేటప్పుడు ఆ యొక్క శిష్యుడి యొక్క చెవి నరికినప్పుడు పేతురు గద్దించాడా లేదా? అవునా? అంటే అక్కడ ఏంది? అక్కడ తండ్రి చిత్తం జరగాలి. ఇక్కడ ఈ బందిపోటు దొంగ ఏం చెప్తున్నాడు? రెచ్చగొడుతున్నాడు. అంటే క్రీస్తును అవమానపరుస్తున్నాడు. ఏమని? ఆయనను దూషించుచు నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తువు కదా అంటే నువ్వు అభిషిక్తుడు కదా, నువ్వు తండ్రి చేత అభిషేకింపబడినవాడు కదా, నీకు చాలా బలం ఉంటుంది కదా, పవర్ ఉంటుంది కదా, నువ్వు రక్షించుకోను, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. మమ్మును కూడా రక్షించమని చెప్పాను. కానీ పాప మానవాళ్ళని రక్షించడానికే క్రీస్తు వచ్చాడు. అది ఎప్పటి నుంచి జరగాలనేది దేవుని తండ్రి చిత్తమైంది. కల్వరి శిలువలో మరణం ద్వారా జరగాలని దేవుని చిత్తమైంది. అవునా? ఏ మరణం ద్వారానైతే అపవాదిగాడు దేవుని ప్రజలను వాడి కాళ్ళ కింద వేసుకొని అణగద్రొక్కాడో, ఆ మరణ భయము చేతనే మరలా వాడిని పట్టి తెచ్చి ఆ యొక్క సమాజానికి బారుగా చూపించి అపవాది గారిని యేసుక్రీస్తు కాళ్ళ కింద తొక్కివేశాడు. అవునా? అది దేవుని ఇష్టం. అది ఎలాగ జరగాలంటే ఆయన మరణం ద్వారానే జరగాలి. ఇక్కడ యేసుక్రీస్తు బలాన్ని శంకిస్తున్నాడు. ఇక్కడ బందిపోటు దొంగ మమ్మును కూడా రక్షించమని చెప్పిన. అయితే రెండోవాడు వాడిని గద్దించి, రెండోవాడట ఒకవైపున ఉన్నవాడు వర్షం ఇది, రెండో వైపున ఉన్నవాడు ఏం చేశాడండి? ఏమండి ఏం చేశాడు? వాడిని గద్దించి, ఎంత గొప్ప మాట చూడండి. 40వ వచనం చదవండి. ఇదే 23 40వ వచనం చదవండి. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఏ శిక్షా విధిలో ఉన్నాడు ఆయన? అపవాది గడి శిక్షా విధిలో ఉన్నాడు. మరణ భయం అనే శిక్షా విధిలో ఉన్నాడు వాడు. మానవాళిని దేవుడు సృష్టించింది మొదటి మరణానికి భయపడటానికి కాదు, రెండవ మరణం నుండి తప్పించుకోవడానికి. క్రీస్తు కల్వరి శిలువలో బలియాగమైంది మొదటి మరణం నుండి నీవు నేను తప్పించుకోవడానికి కాదు, రెండవ మరణం నుండి నీవు నేను తప్పించుకోవడానికి. ఏది? ఏ శిక్ష అండి? కల్వరి శిలువలో ఉరివేయటం న్యాయమే. ఎందుకొరకు? బందిపోటు దొంగలు. మామూలు దొంగలకి బందిపోటు దొంగలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవునా? ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అయితే ప్రొఫెషనల్ థీఫ్స్ అని వస్తున్నారు, అంటే ప్రొఫెషనల్ దొంగలు. కాబట్టి మనకైతే ఇది న్యాయమే. ఆ తర్వాత చదవండి. మనము ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఎక్కడ చెప్తున్నారమండి ఈ మాటలో? ఏమండి అబ్జర్వ్ చేస్తున్నారా? కల్వరి శిలువ మీద దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి యూదా సమూహం మొత్తం ఉన్నది. రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం, సైన్యాధిపతులు మొత్తం ఉన్నారు. వారిని సిలువేసిన వారు వారి పక్కనే ఉన్నారు. వీళ్ళందరి ఎదుట ఏమని ఒప్పుకుంటున్నాడు బందిపోటు దొంగ? మనకి ఇది న్యాయమే, కానీ ఆయనలో ఏ పాపమో లేదు, కనబడలేదు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. నిజంగా ఈయన ఈ బందిపోటు దొంగ
ఎప్పుడు క్రీస్తుని గురించి విన్నాడో తెలియదు, అవునా? ఎప్పుడు గ్రహించాడో తెలియదు, ఎప్పుడు ఆయన నీతిమంతుడని చెప్పాలనే ఆతృత కలిగి ఉన్నాడో తెలియదు. సమయం వచ్చింది, దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే చివరి గడియల్లోనైనా సరే నేను మార్పు చెందాలి అనే మనసును కలిగి ఉన్నాడు. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడా చూడలేదా? పొట్టి చెక్కయ్య లోకపరంగా చూస్తే అవినీతిపరుడేనా? మరి అటువంటి వ్యక్తి మేడు చెట్టకి అంగలోనే రాయా దిగిరావయ్యా జక్కయ్య, నేను నేడు నీ ఇంట భోజనం చేయవలసి ఉందని చెప్పడం అంటే ఏంటి అర్థము? పక్కన నుండి శిష్యులు ఏమనుకున్నారు, ఏమైంది పాప అయినటువంటి అతని వద్ద ఇంటికి పోయి భోజనం చేస్తానంటుండో, అవునా? అంటే ఆ పొట్టు జక్కయ్యలో పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. అదే రీతిగా బందిపోటు దొంగలో కూడా పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. చూడండి, తర్వాత చదవండి. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు, రాజ్యంలోని కనుక ఇక్కడ ఫుడ్ పాయింట్ అనే 2 ఉంది. ఈ 2లో కింద ఉంది చూడండి, దానికి అర్థమైందో. కొన్ని ప్రాచీన గ్రంథాలలో నీ రాజ్యముతో రాజ్యముతో అనగంటే ఎప్పుడండి ఈ సందర్భం? ఏమండి ఎప్పుడండి ఈ సందర్భం? రెండవ రాకడ, అవునా? రెండవ రాకడ అన్న రాజ్యముతోనే వస్తాడా? ఎవరు అన్న రాజ్యము? ఏమండి గుర్రాల మీద రథాల మీద వస్తా ఉంటారా? ఎవరైతే క్రీస్తు నందుండి మృతులు ఉంటారో వారిని లేపుకొని తన వెంట పెట్టుకొని వస్తాడు ఆయన. అదే ఆయన రాజ్యము. అనగా ఇప్పుడున్న మనమే ఆయన రాజ్యము. మనం ఎవరైతే సంఘములో ఉన్నామో, ఎవరైతే సత్యమును అంగీకరించి క్రీస్తు కట్టినటువంటి సంఘములో బాప్తిజం తీసుకుని ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమే. ఇక్కడ కులాలు, గోత్రాలు, వర్గాలు, వర్ణాలు ఏమీ అవి భేదాపరం ఏమీ లేదు. ఏమనుందా? ఏమీ లేదు. కాబట్టి వాస్తవంగా ఈ బందిపోటుగా యేసుక్రీస్తు శిష్యుడా ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి? మనం కూడా కొన్ని సందర్భాల్లో అంటా ఉంటాం, బ్రదరు అతను చాలా బ్యాడ్ క్యాటర్ అండి, కనీసం మనల్ని చేర్చుకోవడం కూడా తెలియదండి అని. కానీ బైబిల్ ద్వారా ఈ యొక్క బందిపోటు దొంగ ద్వారా దేవుడు మనందరికీ తెలియజేసే సమాచారం ఏంటంటే, మారు మనసు కలగజేసేది ఆయన, అవునా? మన బాధ్యత ఏంది? వారి వద్దకు వెళ్ళి స్వార్థ చెప్పటమే, వాళ్ళకి ప్రకటించడమే. వారు మారు మనసు పొందరా అనేది అది ఆయన నిర్ణయంలో ఉంది. ఆయన నిర్ణయాన్ని మన చేతుల్లో తీసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. చూడండి ఏమన్నాడు? నీవు నీ రాజ్యంలోనికి, చదవండి, వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? బందిపోటు దొంగని. ఎవరితో మాట్లాడుతున్నారంటే బందిపోటు దొంగ క్రీస్తుతో మాట్లాడుతున్నారు. సందర్భం గ్రహించండి. నన్ను జ్ఞాపకం చేసుకుని నేను 43 చూడండి, చదవండి, చాలా ఇంపార్టెంట్ ఇది మాట. ఏం చెప్పారండి? అందుకైనా అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? వారితో అనగా బందిపోటు దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా. అంటే అర్థమైందండి? వెరీ గుడ్ అండి. తప్పకుండా, ఖచ్చితంగా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు.
ఇక్కడ మనం మనందరికి ఒక ప్రశ్న రావాలి. అదేనండి, నేనైతే క్రీస్తుని గూర్చి విని విశ్వసించి యేసుక్రీస్తుని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మరణ వరకు నమ్మకం ఉంటే పరదేశంలో ఉండమని చెప్తున్నారు. మరి బందిపోటుతో ఇవేమీ చేయలేదు కదా అంటే దేవుడిచ్చాడు అవకాశాన్ని. అర్థమవుతుందండి? నీవు నేను ప్రశ్నించడానికి మనకు స్థాయి లేదు, స్థాయి లేదు. దేవుడు ఏం చూశాడు? పశ్చాత్తాపం చూసి దేవుడు మౌనంగా ఉండిపోయాడండి. ఉండిపోలా. ఎంత ధన్యతో చూడండి. లోకంలో లోక భాష చెప్పుకోవాలంటే జాక్పాట్ లాంటిది, అవునా? లోపల అంటారే జాక్పాట్ కొట్టింటారని. నిజంగా అసలు ఎంత ధన్యత అండి. అప్పటి వరకు తన జీవితం ఏందండి? ఒక బందిపోటు దొంగ నిర్దాక్షిణ్యంగా న్యాయంగా సంపాదించిన వాళ్ళ మీద పడి, వాళ్ళ గృహాల మీద పడి, వాళ్ళ ఆస్తుల మీద పడి వారి ధనాన్ని, వెండి వైరుధ్యాలను కొల్లగొట్టడమే వీళ్ళ పని, అవునా? అదేనా బందిపోటు దొంగ అంటే? అలాంటి వ్యక్తిలో మారు మనసును చూశాడు దేవుడు. ఏం చూశాడండి? ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుడు భూమి మీద కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేస్తాడండి. ప్రతి ఒక్కరి విషయంలో అలాంటివే జరుగుతాయి అనుకుంటే మళ్ళీ పొరపాటే. ఉదాహరణకు సౌలు సమూయేలుని పైకి రప్పించమని చెప్తాడు, అవునా? సమూయేలు ఆత్మను మీరు చదివారో చదవలేదో తెలియదు కానీ అర్థమవుతుందండి. ఆ కన్న పిశాచి గల స్త్రీ, ఆమె పేరు కన్న పిశాచి గల స్త్రీ, ఆమె ఆత్మను పైకి లేపుదని ఆమెకి పేరు. ఆమె ఎదుక అనేకులు వెళ్తారు, కానీ ఆమె జీవితంలో ఒక్కరిని కూడా పైకి తీసుకురాదు, ఒక్కరి ఆత్మను కూడా. సమూయేలు ఆత్మను పైకి దేవుడు పంపించాడు, దేవుడు తీసుకొచ్చాడు. ఆ కన్న పిశాచి గల స్త్రీ మిక్కిలి భయపడిపోద్ది. నిజంగా అలవాటైన పని చేస్తే భయపడతామండి. నీవైనా నేనైనా అలవాటు లేని పని చేసినప్పుడే భయపడతాం, అవునా? మరి ఏమి ఎందుకు భయపడింది? ఏమి పేరే అది కదా. అంటే నేను ఏం చెప్తున్నానంటే కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించాడండి. దేవ ఎందుకు అనుమతిస్తున్నామని ప్రశ్నించే స్థాయి మనది కాదు, ప్రశ్నించే స్థాయి మనది కాదు. పరదేశం అంటే ఎక్కడుందండి? ఏమండి? ఏ గవర్నమెంట్లో ఉందండి? ఏమండి? ఏ గవర్నమెంట్లో ఉంది? పరదేశం అంటే ఎక్కడ ఉంటుందండి? పరదేశం అంటే ఎక్కడ ఉంటుందండి? మరణం అనేది భూమి మీద మనం చెందుతుందండి. మరణం చెందినటువంటి ప్రతి ఆత్మ కూడా ఎక్కడ పోద్దండి? పాతాళంలో పోద్ది. ఈ పాతాళంలో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి? 2, నెమ్మది, వేదన. దీన్నే పరదేశి అంటున్నాడు. మళ్ళా ఓవరాల్గా తీర్పు జరిగిద్ది. తీర్పు నాడు నిత్య జీవము, నిత్య నరకం, అవునా? ఈ పరదేశికి ఎవరు పోతారండి? భూమి మీద మరణం వరకు ఎవరైతే నమ్మకంగా బ్రతకగలరో వాళ్ళు మాత్రమే
పరదేశికి వెళ్తారు. కానీ దేవుడు ఆ బందిపోటు దొంగకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ బందిపోటు దొంగని పరదేశిలో ఉంటావని అంటానికి ఈయనలో యేసుక్రీస్తు చూసిన మారుమనసు ఏందో తెలుసా? ఈయన అంగీకరించిన విషయాలు ఏందో తెలుసా? ఫస్ట్గా నేను నేరస్తున్నని నమ్మాడు. ఏం నమ్మాడు? మేము నేరస్తులము. ఆ తర్వాత రెండవదిగా తాము చేసిన వాటికి ఈ శిక్ష న్యాయమే అని నమ్మాడు. ఏం నమ్మాడు? న్యాయమే అని నమ్మాడు. ఆ తర్వాత ఏం నమ్మాడు? యేసు ఏ తప్పు చేయలేదని దృఢంగా ప్రకటించాడు. యేసు ఏ తప్పు చేయలేదని ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళా ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నేను కూడా ఉంటానని నమ్మాడు. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నేను కూడా ఉంటానని నమ్మాడు. అంటే ఆ క్షణంలోనే, ఆ కొద్ది సమయంలోనే ఎంత మారు మనసు, ఎంత పశ్చాత్తాపం బందిపోటు దొంగలో దేవుడు చూశాడు. ఈనాడు అలాంటి పశ్చాత్తాపం నీలో నాలో ఉందా ప్రియ సహోదరి సోదరుడా? ఈ లోకంలో గోల్డెన్ టైమ్స్ అంటారు. ఏంటిది? గోల్డెన్ అవర్స్. గోల్డెన్ అవర్స్ అంటే ఏంటండి? ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే ఆ 1 అవర్ ఎలాంటిది? అది హార్ట్ స్ట్రోకే కానీ, బ్రెయిన్ స్ట్రోకే కానీ, ఏ స్ట్రోక్ వచ్చినా కూడా 1 అవర్ గోల్డెన్ అవర్ అనమాట. అవునా? ఆ 1 అవర్లో కనుక అతనికి ట్రీట్మెంట్ జరగకపోతే ఏమవుతుంది? అయితే మరణస్థితి, లేదంటే మరణించే వరకు ఎలాగుంటాడండి? కదలలేని స్థితిలో ఉంటాడు. అవునా? ఈ గోల్డెన్ అవర్ని కనుక ఉపయోగించుకుంటే ఏమవుతుంది? ఆ సమయానికి ఆ బాడీకి ట్రీట్మెంట్ అంతే ఖచ్చితంగా అతను బాగుపడతాడు. మరలా తన యథాస్థితిని పొందుకుంటాడు. ఎప్పుడైనా మీరు పక్షవాతం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పక్షవాతం వచ్చినందుకు ఏడవరండి. ఆ 1 అవర్ని సద్వినియోగం చేసుకోపోవటాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. అయ్యో మాకు తెలీదు, ఆ తర్వాత తెలిసింది, లేదా మమ్మల్ని హాస్పిటల్లో చేర్పించే వాళ్ళు ఎవరూ లేరు అని. కాబట్టి గోల్డెన్ అవర్ని ఆ యొక్క బందిపోటు దొంగ అంగీకరించాడు, సద్వినియోగం చేసుకున్నాడు. నేడు మన జీవితాల్లో కూడా దేవుని ఎదుట మన జీవితాలు దిద్దుకునే టైం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుంటే దేవునికి నిజమైన బిడ్డలుగా జీవించగలము. దుర్వినియోగపరుచుకుంటే మొదటి దొంగ ఏం చేశాడు? దుర్వినియోగపరుచుకున్నాడు. రెండవ దొంగ సద్వినియోగపరుచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు కనికరించినట్లుగా నీ పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం అంటే ఏంటండి? దేవా, నేను ఎన్నో ఘోరమైన తప్పిదాలు చేశాను, దయతో నన్ను జ్ఞాపకము చేసుకో, క్షమించు తండ్రి. అలా అని మనం సమాజం ఎదుట చాలా మంది అలా చేస్తూ ఉంటారు. మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత యథారాజే తదా ప్రజలాగా ఉంటుంది. అలా ఉంటే మళ్ళీ దేవుడు సహించడండి. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా,
బందిపోటు దొంగ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలా పడాలి పశ్చాత్తాపం అనేది? దేవుడిచ్చినటువంటి సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలి. పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలి. ఎప్పటి నుంచి ఆశతో ఎదురు చూస్తున్నాడో తెలియదు బందిపోటు దొంగ. చూస్తేనే, ఎప్పటి నుంచో ఆశతో చూస్తేనే జరిగింది అది. అవునా కదండి? ఎందుకంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైంది. 5 బుద్ధి గల కనికలు, 5 బుద్ధి లేని వారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరిలో సిద్ధపాటు ఉంది? మరి ఈ రెండో దొంగలో సిద్ధపాటు ఉంది, మొదటి వాడు లేకపోగా దేవుణ్ణి అవమానిస్తూ ఉన్నాడు, నిందిస్తున్నాడు. నువ్వు నిజంగా లోకరక్షకుడు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలండి. యేసుక్రీస్తు కల్వరి శిలువలో సిలువేయబడక మునుపు పేతురు ద్వారా అపవాదిగాడు ఏం చేశాడండి? ప్రభువా, నీకు ఇది తప్పుదుగాక అన్నాడు. అవునా? సాతానా, నా వెనుకకు పొమ్ము, ఇలా జరగవల్లని తండ్రి చిత్తమైందని గద్దించాడు పేతుర్ని. అవునా? అపవాదిగాడు చివరికి సిలువలో బలియాగం అయ్యేటప్పుడు కూడా విడిచిపెట్టలే దేవుణ్ణి. మరి యేసుక్రీస్తుని అంతగా శోధిస్తే ఈనాడు మనం ఎంత అండి? అవునా? కాబట్టి యేసుక్రీస్తు వలె మెలకు కలిగి ఉండాలి. శోధనలో పడినప్పుడు ఎలా ఉండాలండి? నా కర్తవ్యం ఏంటి, నా విధేంటి, నా బాధ్యత ఏంటి, ఈ సమయంలో నేను ఎక్కడుండాలి, ఈ సమయంలో నేను ఏం చేయాలి, అపవాదిగాడు ఎక్కడికి రమ్మని పురుగొల్పుతున్నాడు, ఎక్కడికి రమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనేది మన జీవితంలో కూడా. అందుకోసం ప్రకటన 2:10 అన్నాడు, ఇదిగో మీరు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించున్నాడు, మరణం వరకు. దేవుడు క్లియర్ కట్గా చెప్పేశాడు, మరణం వరకు అన్నాడు. కాబట్టి ఈనాడు మనం నేర్చుకున్న విషయం ఏంటి? దేవుడు కనుకరించే పశ్చాత్తాపం మనలో ఉందా? ఆనాడు బందిపోటు దొంగలో చూసిన పశ్చాత్తాపం ఈనాడు మనలో ఉందా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ, ఒకవేళ ఇప్పటివరకు మనం పశ్చాత్తాపాన్ని దేవుడు కనికరించే రీతిలో మనం కలిగి ఉండకపోతే, దయచేసి మీ అందరూ కూడా, మనందరం కూడా కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ, ఓపికతో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.